సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో ప్రత్యేక ప్యాంక్రియాట్రిక్ క్లినిక్ ప్రారంభించారు. తెలంగాణ యువకులలో ప్యాంక్రియాట్రిక్ క్యాన్సర్ గణనీయంగా వృద్ధి చెందుతోందని డాక్టర్లు తెలిపారు. ముందుగానే క్యాన్సర్ను గుర్తిస్తే నివారణ సులభతరమవుతుందన్నారు. మెడికవర్ వైద్యులు ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభ దశే గుర్తించే అధ్యయనం చేసినట్లు తెలిపారు. సాధారణంగా కడుపు నొప్పి, బరువు తగ్గడం, జీర్ణ సమస్యల లాంటి లక్షణాలతో ఈ వ్యాధి ప్రారంభమై తీవ్ర స్థాయికి చేరుకుంటుందన్నారు. మెడికవర్ వైద్య బృందం క్లిష్టమైన ప్యాంక్రియాట్రిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి సత్ఫలితాలను సాధించిందన్నారు. ప్యాంక్రియాట్రిక్ క్యాన్సర్ అవగాహన నెలను పురస్కరించుకొని మెడికవర్ ఆసుపత్రి వాక్తాన్ ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు, యువ వైద్యుల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. క్యాన్సర్ క్లినిక్స్ అనేది స్పెసిఫిక్ గా స్టార్ట్ చేస్తాం. అంటే ప్యాంక్రియాస్ రిలేటెడ్. ఎందుకు ప్యాంక్రియాస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ చూపిస్తాం అంటే రెండు రీజన్స్. తెలంగాణ ప్యాంక్రియాస్ డిసీజెస్ కి ఒక చాలా పెద్ద పేరు. కేరళలో చాలా ఫ్రీక్వెంట్ గా మనం ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ చూస్తాం. తెలంగాణలో కూడా అంతే ఫ్రీక్వెంట్ గా ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. దీనికి రెండు కారణాలు. మీ అందరికీ తెలుసు, ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఏరియాస్ తెలంగాణ. సో ఆల్కహాల్ డైరెక్ట్గా ప్యాంక్రియాస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో అది క్యాన్సర్ అవ్వచ్చు, ప్యాంక్రియాటైటిస్ అవ్వచ్చు. ప్యాంక్రియాటైటిస్లో మళ్ళీ అక్యూట్గా దెబ్బతిని ఐసీయూలోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. రెండవది లాంగ్ టర్మ్లో దెబ్బతిని లైఫ్ అంతా కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మూడు కూడా ఆల్కహాల్ వల్ల వచ్చే అవకాశం. ఆల్కహాల్ కన్సంప్షన్ తర్వాత సెకండ్ కామన్ థింగ్ ఏంటంటే జెనెటికల్గా తెలంగాణ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ప్యాంక్రియాటిక్ డిసీజ్.